ఈరోజు బాక్సాఫీస్ దగ్గర అసలు పోరేంటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు 11వ రోజు వర్సెస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ 11వ రోజు. రెండు సినిమాలు భారీ అంచనాలతో వచ్చాయి. కానీ రన్లోకి వచ్చాక ప్రేక్షకుల స్పందన, ఫ్యామిలీ సపోర్ట్, మౌత్ టాక్ ఇవన్నీ కలిసి ఈ రెండు సినిమాలను రెండు వేరు దారుల్లో నడిపిస్తున్నాయి. ముందుగా మన శంకర వరప్రసాద్ గారు 11వ రోజు పరిస్థితి చూస్తే ఈ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్గా సుమారు 17 నుంచి 19 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ అంచనా. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే దాదాపు 10-11 కోట్ల గ్రాస్ వచ్చింది. నైజాంలో సుమారు 4.2 కోట్లు, ఆంధ్రా ఏరియాల్లో కలిపి 4.8 నుంచి 5 కోట్లు, సీడెడ్ ప్రాంతాల్లో 1.6 నుంచి 1.8 కోట్లు వచ్చింది. ఓవర్సీస్లో ఈరోజు కూడా ఈ సినిమా తన హవాను తగ్గించలేదు. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా కలిపి దాదాపు 6 నుంచి 7 కోట్ల గ్రాస్ వచ్చింది. విడుదలై 11 రోజులైనా కూడా రోజుకు 15 కోట్లకు పైగా రావడమంటే ఇది మామూలు విషయం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. లేడీస్, పిల్లలు, పెద్దలు అందరూ మళ్లీ థియేటర్కు వెళ్లేలా చేస్తున్న సినిమా ఇది. ఇప్పుడు రాజాసాబ్ 11వ రోజు పరిస్థితి చూస్తే ఈ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్గా సుమారు 6 నుంచి 7 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3.5 నుంచి 4 కోట్ల గ్రాస్ వచ్చింది. నైజాంలో 1.3 కోట్లు, ఆంధ్రాలో 1.5 కోట్లు, సీడెడ్లో 50 నుంచి 60 లక్షలు రేంజ్లో వచ్చింది. ఓవర్సీస్లో ఈరోజు సుమారు 2 నుంచి 2.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ప్రభాస్ పేరు మీద ఇంకా అభిమానులు వస్తున్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు అంతగా కనెక్ట్ కావడం లేదు. అందుకే రోజువారీ నంబర్సు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు బాక్సాఫీస్లో గెలిచింది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చాలా క్లియర్: మన శంకర వరప్రసాద్ గారు. ఇది కేవలం నంబర్స్తో కాదు, థియేటర్లో కనిపిస్తున్న వాతావరణంతో కూడా తెలుస్తోంది. హౌస్ఫుల్ బోర్డులు, అదనపు షోలు, రిపీట్ ఆడియన్స్ ఇవన్నీ మెగాస్టార్ సినిమాకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి 11వ రోజు పోరులో మెగాస్టార్ సినిమా రాజాసాబ్ను స్పష్టంగా వెనక్కి నెట్టి సంక్రాంతి రేస్లో తన ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటింది. రాబోయే రోజుల్లో కూడా ఈ గ్యాప్ తగ్గేలా కనిపించడం లేదు. ఈ సంక్రాంతి బాక్సాఫీస్ కింగ్ ఎవరో ఇప్పుడు ఎవరికీ సందేహమే లేదు.